తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. అధికార కాంగ్రెస్ పై ప్రతిపక్ష సభ్యులు మాటల తూటాలు పేల్చారు. 6 గ్యారంటీలతో పాటు ప్రభుత్వ హామీలపై నిలదీశారు. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు. మేము ఎంపీ చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ యూపీఏ సమావేశంలో సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ గారిని చేరమన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశం పెడితేనే నేను కేబినెట్ లో చేరతా, నేను పదవుల కోసం రాలేదు, తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చినా అని చెప్పిండు కేసీఆర్ గారు. ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి ఉభయ సభలను రాష్ట్రపతి గారు ఉద్దేశించిన సభలో రాష్ట్రపతి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సంప్రదింపుల ద్వారా చేస్తామని చెప్పించింది కేసీఆర్ గారు. इलेक्शन की कैंपेनिंग में इल्जाम लगाया 12%, मगर 12% का जिक्र अपने मैनिफेस्टो में नहीं किया। मैं जानना चाह रहा हूं चीफ मिनिस्टर साहब से, ठीक है इन्होंने नहीं दिया, क्या आप देने वाले हो? क्या आप देंगे? क्या आप सिंसियर है? सवाल है। और असेंबली के रिकॉर्ड्स को उठाकर देखिए, मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से मैंने खड़े होकर उस वक्त कहा था 12% मिलता है, मिलने दो नहीं, हमको 4% जो हम हासिल करें राजशेखर रेड्डी साहब के दौर में उसको कायम रखना ये बड़ी जिम्मेदारी है. గవర్నర్ గారి ప్రసంగం కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగానే ఉన్నది. హామీలు వారు చదివారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ కార్యాచరణ కానీ ఏమి చెప్పకపోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది. కార్యాచరణ చెప్పి ఉంటే బాగుండేదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కేవలం మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకుంటే ఆ మేనిఫెస్టోకు విలువ ఉండదు. చట్టబద్ధత కోసం ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు, బహుశా అధికారులు దాని మీద కసరత్తు చేస్తున్నారేమో, కానీ ఎంతసేపు 6 గ్యారంటీల విషయమే మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి మిగిలిన 412 హామీల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు. మంచి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఇది సౌభాగ్యమైన రాష్ట్రం, సంపన్నవంతమైన రాష్ట్రం. నాకు కూడా తెలుసు ఆ ఇండెక్స్ లో మనం పెర్ క్యాపిటల్లో నెంబర్ 1, అదేవిధంగా SGDPలో నెంబర్ 1, ఇంకా అనేక ర్యాంకింగ్ లో నెంబర్ 1. కానీ నా అనుమానం ఏంటంటే ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు, అది నాకు కావాలి. డబ్బులు ఎట్టుపోయినాయి. రెండోది స్కాలర్షిప్లు స్టూడెంట్స్ కి 7,800 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వలేదు, అది ఎందుకు ఇవ్వలేకపోయారు నాకు కావాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలకి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అది కావాలి. ఈజీఎస్ ఫండ్స్ వచ్చిన వాటిని డైవర్షన్ ఎందుకు జరుగుతుందో అది కావాలి.